పల్లకిలో గణనాథుడి ఊరేగింపు బొగలపాడు గ్రామంలో సాంప్రదాయబద్ధంగా నిమగ్నం చేయడం ఆనందంగా ఉంది. పలాస మండలం శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డు మొగులపాడు గ్రామంలో కొత్త వీధి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా సాంప్రదాయబద్ధంగా అన్నదాన కార్యక్రమంలోని ఎవరైనా ఇంటికి ప్రసాదాన్ని తీసుకునేట్లయితే ఎవరైనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరీష్ జోగరావు ముకుంద రంగారావు ప్రశాంత్ భారతీయ నిజంగా మన జీవితంలో చాలా ధనాన్ని మనం వృధాగా ఖర్చు చేస్తుంటాం సరదాలకి ఆర్భటాల కోసం. అందులో ఒక 1% ఇటువంటి కార్యక్రమాలకు ఉపయోగిస్తాం. వీళ్ళు ఎంతో తృప్తిగా మనం పెట్టే ఆహార పదార్థాలు తింటారు. ఎందుకంటే కుటుంబాన్ని దూరం అయిపోయి పరిస్థితులు కాలం కన్నెర చేసిన తర్వాత వీళ్ళు ఒంటరిగా మిగిలిపోయిన క్షణాన వీళ్ళకి ఏదో ఒక ఆశ్రమం అనేది ఇక్కడ చిన్నకృష్ణ గారు ఈ అనాథాశ్రమం వాళ్ళకి తీసుకొని వాళ్ళకి ఈ యొక్క సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అయితే ఇటువంటి కార్యక్రమాల్లో మనం కూడా మన వంతుగా పాల్పంచుకొని ఇది మహాయజ్ఞంగా భావించి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని దేవదేవుని కృపకు పాత్ర కాగలని కోరుకుంటున్నాను. మొగులపాడు గ్రామంలో కొత్త వీధి యూత్ ఆధ్వర్యంలో లలితా చారిటబుల్ ట్రస్ట్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఓం గం గణపతే నమః.